నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం 6వ మైలు యాగర్ల సెంటర్లో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని స్తూపాన్ని కూల్చివేసి మాయం చేసిన విషయం తెలిసిందే. దీనిపై మైపాడుకు చెందిన పలువురు గ్రామస్తులు ఆందోళన, నిరసన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన దేశభక్తుడు, మహనీయుడైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏ మరుగుగుంటలో వేశారో తెలియకుండా ఏకపక్షంగా రహస్యంగా తొలగించడం అత్యంత బాధాకరమని, ఇది ఒక్క రాజకీయ పార్టీకో లేదా నాయకుడికో సంబంధించిన అంశం కాదని, ప్రజలు హిందువుల మనోభావాలతో ఆడుకున్న విషయమని వారు పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా సాంకేతిక లేదా నిబంధనల సమస్యలు ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అధికారికంగా స్పందించి తొలగించుంటే బాగుండేదని, కానీ ఇలా అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా తొలగించడం వల్ల స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకులు ప్రమేయం ఉందనే అనుమానాలను వ్యక్తమవుతున్నాయని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం స్పందించి ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తూ అదే స్థానంలో అధికారికంగా ఛత్రపతి శివాజీ పెద్ద విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించి విశ్వాసాన్ని కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నా పేరు సంజీవ్, నాది తూరుపాలు, మైపాడు. నిన్న మాకు నైట్ తెలిసింది ఛత్రపతి శివాజీ గారి విగ్రహం 6వ మైల్ సెంటర్లో పెట్టామని మాకు నైట్ తెలిసింది. సో తెలిస్తే నాకు ఉదయం పోయి మాల వేసుకొని దండం పెట్టుకొని వద్దామని ఉదయం వెళ్ళేటప్పటికి 8 గంటలకు ఫోన్ వచ్చింది, విగ్రహం తొలగించేశారని. విగ్రహం పెట్టారు, తొలగించడం అది ఎంతవరకు సమన్వయం అంటే, తొలగిస్తే అది ఎట్లా తొలగియాలి, అధికారులను పెట్టుకొని తొలగియాలి. ఒక పార్టీ అండదండలతోటి, ఒక రాజకీయ అండదండలతోటి తొలగించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఆ విగ్రహం అనేది ఒక పార్టీ నాయకుడిదో లేదంటే ఒక సింబల్ సంబంధించిందో కాదు, ఛత్రపతి శివాజీ గారిది. కానీ ఇది మాత్రం తొలగించడం అనేది అన్యాయం. అది దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిలిన చర్యలు తీసుకోవాలని అధికారులని వేడుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇది మా మత కల్లోరం అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక హిందూ సంబంధించింది మత కల్లోరం అవుతుంది. సో ఇలాంటిది రాకూడదు. ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళు అంటే అన్ని మతాలు ఉంటాయి. నువ్వు ఆ మతాలు ఉన్నప్పుడు ఇదేంటంటే ఛత్రపతి శివాజీ గారి బొమ్మ విగ్రహం తొలగించడం అనేది అది అసలు కరెక్టే కాదు. ఎందుకంటే అది మీరు తొలగించడం అనేది అధికారులను పెట్టుకొని తొలగించుకోవాలి. సో ఇది మాత్రం ఇది కరెక్ట్ కాదు. దీనికి మేము అదే మా హిందూ మనోభావాలు బాగా దెబ్బతీసింది. దీనివల్ల మేము ఇది కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నాం. నా పేరు పరదేశ్ పాలయ్య, మైపాడు. అది 6వ మైల్ సెంటర్లో ఛత్రపతి విగ్రహం పెట్టిందని తెలిసింది రాత్రి. మేము పొద్దునకి పోదాం అనుకుంటే ఆడ విగ్రహాలు లేవు, ఆడుండే జెండా లేదు, ఏం లేదు. ఏ మురికుంట్లో వేసారో ఏడేసారో కూడా తెలియలేదు. అసలు పెట్టారని తెలిసింది, మేము చూద్దామని వెళ్ళినా కూడా ఆడ లేదు. అసలు అది తీయడం ఎంత మాత్రం కరెక్టు? అది పెట్టారు, ఎవరు తీశారు ఏంది? అసలు ఇదైతే చాలా విషాదకరం. ఏంటంటే అది చాలా ఒక పార్టీ సంబంధించిన సింబల్ కాదు, ఒక నాయకుడు కాదు. దేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పోరాడిన ఒక సింహం లాంటి శివాజీ పోరాడిన దేశం ఇది, భారతదేశము. అలాంటి దేశంలో పుట్టిన ఒక పోరాడిన నాయకుడిని మన 6 మైల్ సెంటర్లో పెడదామని పెట్టారు, దాన్ని తీసేశారు. ఒక అధికార రూపంగా కూడా తీసేశారు అనే విధంగా కాకుండా వాళ్ళు మేము తీసాము, ఆడ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఏదో విధంగా అధికార రూపంగా తీసుంటే మాకు కూడా బాగుండేది. కానీ అది ఎక్కడ వేసారు, ఏం చేశారో కూడా అర్థం కాని పరిస్థితులు. అది అధికార రూపంగా మేము ఇప్పుడుండే పార్టీ నాయకులు కానివ్వండి, పార్టీ లీడర్లు కానీ, మన ఎమ్మెల్యేలు గారు కానివ్వండి, ఇది మాకైతే వాళ్ళు చేశారని ఒక విధానం వస్తుంది. అది కరెక్ట్ కాదు, దీన్ని ఖండిస్తున్నాం మేమైతే. అందులో హిందూ దేశము, ఇది భారతదేశం అంటే ఒక హిందూ దేశము. ఛత్రపతి శివాజీ అంటే ఒక భారతదేశం, ఒక శక్తి. అలాంటి శక్తిని ఈరోజు విగ్రహం 6వ మైల్ మేము చంద్రం బాగుందని పిల్లగాలు పెట్టారు, ఏదో చేశారు. దాన్ని తీయడం కూడా ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఒక హిందూ మత భావాన్ని కూడా మేము కోల్పోతున్నాం. ఇట్లా చేసినా కూడా బాగలేదు. అధికార రూపంగా తీసి ఉంటే బాగుండేది, కానీ ఇది ఒక పార్టీ రూపంగా తీసేయండి అని మేము బాధపడుతున్నాం. ఇది
అదే అధికార రూపంగా తీయలేదు కాబట్టి ఇప్పుడు అధికార రూపంగా మళ్ళీ ఛత్రపతి శివాజీని పెడితే బాగుంటుందని మేము చాలా ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ చాలా సంతోషపడతాం. అదే ప్లేస్ లో ఛత్రపతి పెద్ద విగ్రహం పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.